శ్రీమన్మహాభారతము 815వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 39వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు, కిరాతవేషములో ఉన్న పరమశివుడు ఇద్దరూ వారి వారి బాణములను ఆ మూకుడు అనేటటువంటి పంది ఆకారములో ఉన్న రాక్షసుడి మీద ప్రయోగించేసరికి ఆ బాణాల దెబ్బకు ఆ రాక్షసుడు తన నిజస్వరూపాన్ని పొంది మరణించాడు. ఇక ఆ తర్వాత దదర్శ తతో జిష్ణు పురుషం కాంచనప్రభం కిరాతవేష సంఛన్నం స్త్రీ సహాయమమిత్ర. ఆ తర్వాత ప్రసన్న చిత్తము కలిగినటువంటి శత్రునాశకుడైనటువంటి అర్జునుడు స్వర్ణకాంతితో వెలిగిపోతూ ఉన్నటువంటి కిరాతవేషములో ఉన్న స్త్రీలతో కూడి ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి చూచి ఈ రకంగా అంటూ ఉన్నాడు, నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. కో భవా నటతే శూన్యే వనే స్త్రీగణ సంవృత. ఎవరు నువ్వు? శూన్యమైనటువంటి ఈ వనములో స్త్రీలతో కలిసి తిరుగుతున్నావు. ఎవరు నువ్వు? ఈ వనములో నీకు భయం వెయ్యటం లేదా? అయితే నాకు లక్ష్యమైనటువంటి ఈ శూకరాన్ని, ఈ పందిని నువ్వెందుకు కొట్టావు? ఈ రాక్షసుడు ముందే నా దగ్గరికి వచ్చాడు. ఇతనిని నేను లక్ష్యముగా చేసుకున్నాను. నువ్వెందుకు కొట్టావు? ఏదైనా కోరికతో ఈ శూకరాన్ని చంపావా, లేక నన్ను అవమానించాలని చంపావా? చెప్పు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని వేటకు సంబంధించినటువంటి ధర్మము కాదు. ఈ దోషం కారణంగా పర్వత నివాసివైన నీ ప్రాణాలు తీస్తాను అని అర్జునుడు అనగానే కిరాతః ప్రహసన్నివ. కిరాత వేషంలో ఉన్న పరమశివుడు నవ్వుతూ ఆ పాండునందనుడైనటువంటి సవ్యసాచితో మధురంగా ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ వీరా, నువ్వే ఈ వనానికి వచ్చావు. సరే, నా గురించేమీ భయపడకు. ఈ ప్రదేశము మేము నిత్యము తిరగడానికి యోగ్యమైనటువంటి ప్రదేశం. అయితే ఈ వనములో నివసించటం అనేటటువంటిది చాలా కష్టమైన పని. ఈ వనము నీకు ఎందుకు ఇష్టమైంది? ఓ తపోధన, నువ్వు అగ్నిలా ప్రకాశిస్తున్నావు, సుకుమారముగా ఉన్నావు, సుఖాలను అనుభవించడానికి యోగ్యుడవై ఉన్నావు. అట్లాంటి వాడివి ఈ శూన్యమైన వనములో ఒంటరిగా నువ్వెట్లా తిరుగుతున్నావు అని కిరాత వేషములో ఉన్నటువంటి పరమశివుడు అడగ్గానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. నేను ఈ గాంధీవాన్ని ధరించి, నా బాణములను ధరించి ఈ మహావనములో ద్వితీయ ఇవ పావకిః నివసామి మహారణ్యే. రెండవ కార్తికేయునిలాగా హాయిగా నిర్భయంగా నేను నివసిస్తున్నాను. అయితే ఈ మృగరూపములో ఉన్నటువంటి ఈ రాక్షసుడు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాడు. అందువల్ల నేను ఈ రాక్షసుణ్ణి చంపాను అని అర్జునుడు అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.